అసలు మౌలి క్రాక్డ్ ఇట్ లైక్ నోబడీస్ బిజినెస్. అదే పార్క్ లో నైట్ సీన్, యా యా అదొక్క సీనే మేము అంత కామెడీ చేయకుండా సీరియస్ గా ఉంచాలనుకున్న సీన్ అది. అవును. సో అదే కోర్ ఎమోషన్. అసలు ఎందుకు వీడు ఈమెను లవ్ చేయాలి, ఎందుకు ఈమె కోసం ఎంత సీరియస్ అవ్వాలి అన్నది తెలిసేది ఆ సీన్ లోనే. సో అది డబుల్ కాల్ షీట్ చేసాము ఆ రోజు. డబుల్ కాల్ షీట్ చేసాము. అసలు నేను మిగతా యాక్టర్స్ అందరికి గ్యాప్స్ దొరుకుతాయి. ఒక సీన్ లో ఉంటారు, ఒక సీన్ లో ఉండరు. శివాని ఒక సీన్ లో ఉంటే జయకృష్ణ ఉండడు, జయకృష్ణ సీన్ లో శివాని ఉండదు. అట్లా ఉంటే నేను మాత్రం అన్ని సీన్ లోనే ఉంటాను. సో ఉదయం నుంచి నాన్ స్టాప్ చేస్తూ రాత్రి ఎప్పుడో 1 గంటగా ఎప్పుడో తీసినట్టున్నాము. అంతే. ఉదయం 6 నుంచి కంటిన్యూస్ సీన్స్. రాత్రి 1 గంటగా ఆ సీన్ పెడితే ఆ సీన్ లో చాలా పెద్ద డైలాగ్ ఉంటుంది. It's about 1.5 minutes కదా. నాకు తెలుసు ఇదేదో ఇది నేను ప్రిపేర్ అవ్వకపోతే అయిపోతుంది అక్కడ, అవ్వదు గట్టిగా అని ముందు రోజే ప్రిపేర్ అయ్యి వచ్చా. అది యాక్చువల్లీ మనోడు ఫస్ట్ నేను మాట్లాడిన 1 month లో 1-2 weeks లో అది ఆ సీన్ పంపించి ఒకసారి రిహార్సల్ చేసి పంపించు, నువ్వు ఎలా చూస్తున్నావు తెలియాలి అంటే ఆల్రెడీ మనోడు బట్టి కొట్టి పెట్టుకున్నాడు. లిటిల్ మిస్టేక్స్. దాని తర్వాత నాకు తెలియదు మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు అని చెప్పి. అంటే ఎవ్రీ షూట్ డే ముందు ప్రిపేర్ అవుతా ఏమేమి ఉన్నాయి సీన్లు అన్ని. ఎందుకంటే ఏ మూమెంట్ లో అది చాలా ఈ బడ్జెట్ లో చేసే సినిమాలకి కొంచెం రిస్ట్రిక్టెడ్ టైం ఉంటుంది యాక్టర్స్ కి. అంత ఫ్రీడమ్ ఉండదు, ఎక్కువ టేకులు నచ్చిన టేకులు ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి పక్కాగా అంటే సరిగ్గా రాకపోయినా ఓకే అయిపోతుంది ఆ టైంలో ఇంకా టైం అయిపోతుంది. సరిగ్గా రాకపోయినా ఓకే అయిపోతుంది. సరిగ్గా రాకపోయి ఓకే అయిపోయిన తర్వాత ఎడిటింగ్ లో చూసుకుంటే అది ఇంత మంచి సీన్ జడదొబ్బామా అన్నట్టు ఉంటది. సో ఆ రిగ్రెట్ ఉండొద్దని ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వస్తాం. ఎన్ని టేకులు అది మౌలి? సింగిల్ టేకా? సింగిల్ అవునా?